వచ్చేసి కొత్తిమీర, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, మన కోచ్ గైడ్ చేసే ప్రోటీన్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ, జీరా, సాల్ట్, అలాగే బీరకాయ, వాటర్, పర్సోనా కోకోనట్ ఆయిల్. ఫస్ట్ మనం ఈ 3 ఆనియన్స్, చిల్లీస్, కొత్తిమీర బాగా మిక్సీ పెట్టేసి అది పేస్ట్ లాగా మనం తయారు చేసుకోవాలి. సో ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లో తీసేసుకొని ఇలా తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సాల్ట్, రెడ్ చిల్లీ, నేను జీరా పౌడరు అలాగే వేసాను. నెక్స్ట్ వాటర్తో మనం మిక్స్ చేయాలి. మీరు కావాలంటే వాము, ఆరెల్స్, జీరా కూడా వేసుకోవచ్చు, జీలకర్ర. ఇలా బజ్జీల పిండిలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడు రొటీన్ కాకుండా ఇలా మనం స్నాక్స్ కూడా అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా మన బజ్జీ పేస్ట్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా మనం ప్రిపేర్ చేస్తాం. ఇందులో ఇప్పుడు మనం బీరకాయలు రౌండ్గా కట్ చేసుకున్నవన్నీ వేసేసుకోవాలి. ఇలా మనం బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము హీట్ చేయడానికి ప్యాన్ పెట్టేసుకున్నాము. ప్యాన్ అనేది హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం షాలో ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అనేది వేసేసుకొని జస్ట్ ప్యాన్ మొత్తం అలా స్ప్రెడ్ చేసేసుకొని హీట్ అయిన తర్వాత 1 by 1 ప్యాన్ మీద మనం అరేంజ్ చేసుకోవాలి. ఇలా 1 by 1 అరేంజ్ చేసుకున్న తర్వాత ఇది టైం బీయింగ్ ప్రాసెస్ అండి. చిన్నని మంట మీద స్లిమ్లో మనం ఫ్రై అనేది చేయాలి. ఎక్కువ మంట పెట్టేస్తే మళ్ళీ మాడిపోతాయి. సిమ్లో ఇది మనం హీట్ చేయాలి. ఇలా 5 minutes to 10 minutes వస్తుంది. అలా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే మనం ఇలా సింగిల్గా అయినా చేసుకోవచ్చు, మీ చాయిస్. మనకు బజ్జీలు తిన్న టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, మనం డైట్లో బజ్జీలు ఏమైనా మిస్ అవుతున్నాము అనే ఫీల్ ఉంటే మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇలా అవుట్పుట్ వచ్చేసి ఇలా వస్తుంది. ఎమ్మి